శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మిథున రాశి వారికి ఈ మాసము నుండి శని సవ్యదృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన నిన్నటిదాకా వక్రదృష్టితో ఉండి ఇప్పుడు సవ్యదృష్టికి నవంబర్ నుంచి ఈ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టికి వస్తాడు. సవ్యదృష్టితో చూస్తాడు శనీశ్వరుడు. అలా చూస్తూ ఉండేటువంటి దాని వలన మిథున రాశి వాళ్లకు మిథునములో కుజుడు ఉన్నాడు. తర్వాత గురువు వృషభములో ఉండేటువంటి దాని వల్లను, చంద్రుడు నిరంతరము సంచారము చేస్తూ ఉండేటువంటి దాని వల్లను ఈ 4 నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు చాలా కష్టముతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాము అనేటువంటి భావనతో ఉండేటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండాలి. ఎవరైనా మీకు కాస్త మోసము చేసేటువంటి అవకాశము ఉన్నది. ఒక స్త్రీమూర్తి వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంట్లో వాళ్లకు నిన్నటి వరకు బాగోలేనటువంటి వాళ్లకు బాగుంది, ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మీరు విని సంతోషిస్తారుగాక. అధిక శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము రాలేదే వెంటనే అనేటువంటి తాపత్రయము, మానసికమైనటువంటి చింత కూడా ఉంటుంది గాక. అయితే వస్తుంది, రాకుండా పోదు తప్పకుండా. కానీ బాగా శ్రమపడాల్సినటువంటి అవసరము కించిత్ మానసికమైనటువంటి ఇది ఉంటుంది గాక. అనూహ్యముగా ప్రయాణాలు చేయటం, ఏదో చేద్దాము అని రావటము ఒక చోటికి, అక్కడ ఉండలేక మళ్ళీ వెంటనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనూహ్యముగా కలిగి మళ్ళీ ప్రయాణము వెంటనే చేయడము, అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. చిన్న ఇబ్బంది వల్ల ఒక చోట అని ఉండలేని పరిస్థితి వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుంది గాక. అయితే బంధువుల నుండి, స్నేహితుల నుండి, తెలిసిన వాళ్ళ నుండి కొంచెము మంచి అనుకూలవంతమైనటువంటి ఇదే ఉంటుంది. రావాల్సినటువంటి ధనములో మనకిది వస్తుందిలే, సంతోషముగా అనుకూలముగా చేతికి అందుతుంది అనేటువంటిది కొంచెం ఆలస్యముగా అందవచ్చును. కానీ అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయిగాక. మీకు తెలియకుండానే అనూహ్యముగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది, గ్రహించండి. తర్వాత చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా రావాల్సినటువంటి ధనం వస్తుంది, ఇబ్బంది ఉండదు. కొత్తగా ఏదైనా నేను వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రము ఆచితూచి అడుగులు వేయండి, బాగా ఆలోచన చేసి చెయ్యండి, మేలు జరుగుతుంది. మీకు లోన్లు కావాలి అని పెట్టుకున్నటువంటివి 1-2 నెలల పాటు వస్తుందో రాదో అనేటువంటి భయోత్పాతము, కొంచెము కించిత్ ఆందోళన కలుగుతుంది. తర్వాత మీరు అనుకున్నంత కాకపోయినా తక్కువ శాంక్షన్ చేస్తాము అని వాళ్ళ నుండి రావటం, సరేలే అనుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము కానీ, శుభకార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తుందిగాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చెయ్యండి, ప్రయత్న లోపం ఉండకూడదు. మీకు కొంతవరకు సఫలీకృతులు కావచ్చునుగాక, తప్పు లేదు. ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి రావచ్చును, జాగ్రత్త వహించండి. అంతే, వెంటనే వెళ్ళి చూపించుకున్నారనుకోండి బాగుంటుంది. అధైర్యపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు. ఎందుకంటే శని సవ్యదృష్టితో ఉన్నప్పుడు కొంచెము ఎదటి వాళ్లను చిన్న ఇబ్బంది పెట్టి సెట్ చేయడానికే చూస్తాడు. కనుక ఎవరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. సినిమా రంగములో ఉన్న వాళ్ళకైనా, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకైనా, అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా ఈ శని యొక్క ప్రభావము అనేటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటం సహజం. అంతేగాని ఎక్కువ ఉంటాయనేటువంటి మాత్రం ఏమాత్రము లేదుగాక లేదు. కనుక
ఏది ఏమైనా మీరు ఏ లగ్నములో పుట్టారు, మీ వ్యక్తిగతమైనటువంటి లగ్నం ఏమిటి, ఒక్కసారి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి. ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి చోట గనక శనైశ్వరుడు ఉన్నాడు అంటే అప్పుడు ఇది అందరికీ అదే వర్తిస్తుంది అని కాదు కదా. అనుకూలమున్న వాళ్లకు అనుకూలము, వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము సహజం. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఈ 4 నెలలు కావాలి, మేము మేలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీరేం చేయాలంటే 1.25 కిలో తెల్ల నువ్వులు తీసుకొని, తర్వాత 5 ఖర్జూర పళ్ళు, 5 ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని మీరు ఎవరికైనా దానము చెయ్యండి. ఇది ఒక 5 వారాల పాటు 5 శనివారాలు చెయ్యండి. తప్పకుండా మీ మనస్సుకు ప్రశాంతత, శాంతి కలుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీనలగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త, మీ లగ్నాలు తెలియాలి. మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసి వస్తుంది, గృహము ఇంటి వలన కలిసి వస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవిటను వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థానం చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము. మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెము అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు.
మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారములో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు, అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.